జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనం ఓటమి అంచులో ఉన్నప్పుడు ఎలా గెలవాలి అనే టెన్షన్తో కాదు, ఎలాగైనా గెలవాలి అనే ఇంటెన్షన్తో బరిలో నిలవాలి. అప్పుడే ఆట మనదవుతుంది, గెలుపు మనదవుతుంది. ఇంతటి సమయస్ఫూర్తి చురుకుదనం ఉంది కాబట్టే మేడం మీరు ఈ స్థాయిలో ఉన్నారు. అవును చక్కెరా, నువ్వు అన్నది 100% కరెక్ట్. మేడం గారి సమయస్ఫూర్తి చురుకుతనం మామూలుది కాదు. లేకపోతే అతి తక్కువ సమయంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న మా కుటుంబాన్ని నలుగురిలో తలదించుకునేలా చేయడం మామూలు విషయం కాదు. మేడం తారా గారి వల్లే అవుతుంది. అసలు మేడం గారి స్క్రీన్ ప్లే ఉంది చూడు, అది ఎపిక్. తానే నెక్లెస్ ఇచ్చి, తానే దొంగలింపజేసి, పోలీసుల నుంచి మళ్ళీ తానే కాపాడి, జనం అందరి ముందు తానే పరువు తీసి, చివరికి సింపతి కూడా తానే చూపించింది. గొంతు తానే కోసి, కట్టు తానే కట్టి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ వేరియేషన్స్ అబ్బా! ఆ మహానటి తర్వాత మరో నటి పుట్టదేమో అనుకున్నారంతా. ఇదిగో పుట్టేసిందిగా. ఏయ్, వెటకారాలాడుతున్నావా? ఉన్నదే తమరు చేసిందే కదా చెప్తున్నాను. అది మీకు మరి అంత వెటకారంగా కనిపిస్తుందా? చేతికి దొరికిన దొంగతో అసలు దొంగ తమరే అని చెప్పించడం అదేమైనా ప్రపంచ కప్పు కొట్టిన కష్టమైన పని అనుకున్నారా? నాకది పప్పులో తాలింపేసినంత. కానీ అలా ఎందుకు చేయలేదో తెలుసా? మీకు తెలియంది మాకు తెలుసు కాబట్టి. అదేంటో అనుకుంటున్నారా? విలువలు. మనిషి విలువ, కుటుంబం విలువ, మన ప్రవర్తనలో ఉండే సంస్కారం విలువ, ఇవన్నీ అన్నమాట. ఏంటి శిఖరా, మేడం ఆహా ఓహో ఆసం చూసావా అంటూ అద్భుతంగా ఫీల్ అవుతున్నావు? అందరి ముందు ఈవిడ చేసింది ఇది అని ఆ దొంగ వాడి నోటితో మేడం పేరు చెప్పుంటే నెక్స్ట్ మినిట్లో ఏమయ్యేది? ఈ తారాగారి బతుకు తారడారులో ఇసుకైపోయేది. నువ్వు అదే ఇసుకలో కలిసిపోయేదానివి. అక్కడ హిమా దృష్టిలో తల్లిగా ఈ మహాతల్లిని, ఆడపడుచుగా నిన్ను అసహించుకోకుండా కాపాడాను. మా చెడు కోరుకున్నా మీ మంచి నేను కోరుకున్నాను. చూడండి, ఇప్పటికే చాలా చేశారు, ఇక ముందు ఇంకా చేస్తారని కూడా ఎక్స్పెక్టెడే. అయినా చెప్తున్నాను, మీరేదో చెయ్యాలని మా ఇల్లు మీదికి విల్లు గురిపెట్టినా ఒళ్ళు గుళ్ళయ్యేది మీకే. గుర్తుపెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.